థంబ్‌నెయిల్ అయితే చూసారు కదండి. కంటెంట్ రైటర్ జాబ్, ఫ్రీలాన్సర్ కంటెంట్ రైటర్ జాబ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. కంప్లీట్లీ రిమోట్ జాబ్ ఉంటుంది. 12th గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తెలుగు ఇంగ్లీష్లో అండి వర్క్ అనేసి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి. 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీలాన్స్ రైటర్ గురించి చాలా జాబ్స్ అనేవి ఉన్నాయండి. చూసుకున్నట్లయితే రిమోట్ జాబ్ అండి. కంప్లీట్లీ రిమోట్ చేసుకోవచ్చు. మనం పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. నేనైతే 4 జాబ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ ఇస్తానండి మీకు. రైటర్ అండి, ఓన్లీ కాపీ రైటింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో జాబ్స్ అనే దగ్గర ఫ్రీలాన్సర్ రైటర్ అని ఒక జాబ్ ఉందండి. ద బిజినెస్ ఇయర్ గ్రేటర్ హైదరాబాద్ ఏరియా రిమోట్ అండి. కంప్లీట్లీ రిమోట్ అని ఉంటుంది. ప్రమోటెడ్ ఇన్ ఈజీ అప్లై. ప్రమోటెడ్ లింక్డ్ఇన్లో ప్రమోట్ చేశారు వీళ్ళు. ఈజీ టు అప్లై అని క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే ఫ్రీలాన్సర్ కంటెంట్ రైటర్. కంటెంట్ రాయడం వస్తే చాలండి. హైదరాబాద్ తెలంగాణ. ఇది కూడా ఆన్ సైట్ అంట. మీకు అప్లై చేసుకోవాలనిపిస్తే అప్లై చేసుకోండి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆర్ రీసెర్చర్ ఆర్ రైటర్ సౌతర్న్ ఏషియా రీజన్ అంట. డిజిటల్ స్కిల్స్ అథారిటీ ఇండియా రిమోట్ అండి. ఇది కూడా ఈజీ టు అప్లై అని అంటున్నారు చూడండి. ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ ఇది కూడా ఇండియా అండి, రిమోట్ అండి. ఫ్రీలాన్స్ కాపీ రైటర్ చూసుకున్నట్లయితే చాలా ఉంటాయండి జాబ్స్. మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీలాన్సర్ కాపీ రైట్ అని ఉంది కదా. మీరు తొందరపడి అప్లై చేసుకోకండి. నేను చూపిస్తాను చూడండి అప్లికేషన్ ప్రాసెస్. మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే అప్లై చేసుకోండి. కిందికి చూడండి, అబౌట్ ద జాబ్ అంట. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. రైట్ వీఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ వర్కింగ్ ఆన్ డిజిటల్ హార్స్ ఓనర్షిప్ యాప్ అంట. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ స్కిల్డ్ కాపీరైటర్ టు హెల్ప్ విత్ అవర్ బ్రాండ్ మెసేజింగ్ అండ్ లాంగ్వేజ్ గైడ్లైన్స్ ఫాలోడ్ బై రైటింగ్ మార్కెటింగ్ కంటెంట్ ఫర్ అవర్ వెబ్సైట్ అండ్ అదర్ మెటీరియల్స్ అంట. టాస్క్ చూసుకోండి, ఇక్కడ టాస్క్స్ అని ఉన్నది. collaborate with us to develop consistent brand messaging and language guidelines for tasks అయితే చూసుకోండి మీరు. హోమ్ పేజ్, అబౌట్, బ్లాగ్, FAQ. రిక్వైర్మెంట్ చూడండి. ఎబిలిటీ టు align with the website's existing design, strong attention to details and excellent grammar, ability to take feedback and revise content as needed, experience writing for website or similar mobile application projects. ఈ కంపెనీ వాళ్ళ ఫాలోవర్స్ అయితే చూసుకోండి ఎంతమంది ఉన్నారో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక జాబ్ అండి. నెక్స్ట్ జాబ్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ జాబ్ చూద్దామండి. ఇప్పుడు మనం చూసింది ఫ్రీలాన్స్ కాపీ రైటర్. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఫ్రీలాన్స్ రైటర్ అండి. కంప్లీట్లీ రిమోట్. మీరు లింక్డ్ఇన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. అది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. కిందికి వచ్చేస్తే అబౌట్ ద జాబ్ అని ఉంది కదా, చదువుకోండి. రెస్పాన్సిబిలిటీస్ చూడండి. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రైట్ ఆర్టికల్స్ ఆఫ్ varying lengths for web and print depending on our requirements. ఇక్కడ ఐడియల్ క్యాండిడేట్ చూసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు చదువుకోవచ్చు మీరు ఓన్గా. డీటెయిల్స్ క్లియర్గా చూసుకోండి. ఈ కంపెనీకి వచ్చేసి కూడా ఫాలోవర్స్ 88,000 ఉన్నాయి చూడండి. చాలా మంచి కంపెనీ. నెక్స్ట్ జాబ్ చూద్దాం. ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ అంటండి. చూద్దాము.
ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుందండి. హైదరాబాద్, ఇండియా. హైదరాబాద్లో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అబౌట్ ద జాబ్ చూసుకోండి. We are looking for an experienced creative freelance content writer who have worked on writing high quality web content, blogs, articles in accordance with current SEO parameters అంట. మీరు ఫ్రీలాన్సర్ గురించి మీకు కంటెంట్ రాయడం వస్తే చాలండి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. మీరు ఎలా రాస్తారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఈ జాబ్ ఇంతే అండి. నెక్స్ట్ జాబ్ చూద్దాం. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆర్ రీసెర్చర్ ఆర్ రైటర్, సౌతర్న్ ఏషియా రీజియన్ అంట, ఇండియా అండి. అప్లై అని వెంటనే క్లిక్ చేయొద్దండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను, కొంచెం ప్రాసెస్ ఉంటుంది చూడండి. అబౌట్ ద జాబ్ చూసుకోండి. రోల్ డిస్క్రిప్షన్ చూడండి. క్వాలిఫికేషన్స్ చూడండి. ఎక్సలెంట్ రైటింగ్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ ఉంటే చాలంట మనకి. ఇంటర్వ్యూయింగ్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ ఉంటే చాలు. డెమోన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు రైట్ ఇన్ న్యూస్ రైటింగ్ అండ్ జనరల్ రైటింగ్ అసైన్మెంట్స్. ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ అంట. స్టోర్ అండ్ అనలిటికల్ స్కిల్స్. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ రిమోట్లీ అండి. బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ జర్నలిజం, కమ్యూనికేషన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఈజ్ ఏ ప్లస్ అండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆఫ్ టెక్స్ట్, ఎబిలిటీ టు యూజ్ ఏఐ యాజ్ ఏ కో పైలట్ అంట. డిజిటల్ స్కిల్స్ అథారిటీ కంపెనీ వాళ్ళకి వచ్చేసి 20,000 ఫాలోవర్స్ ఉన్నారండి, చూసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి, చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దామండి, చూడండి. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ పర్మిషన్ అనేది అడుగుతుందండి. ఇంక్రీజ్ యువర్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ వ్యూడ్, షేర్ మై ప్రొఫైల్ అని అనొచ్చు, నో థ్యాంక్స్ అని అనండి. ఈ విధంగా వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఇక్కడ అటాచ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మీ రెజ్యూమ్ ఇచ్చేసేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుందండి. అప్లై